అందుకే 7 రోజులు గడివిస్తున్నాను. 25వ తారీఖు మర్చిపోకు. రాబోయే 27వ తేదీకి చాలా ప్రాముఖ్యత. అదేమిటో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందండి? అది చాలా మంది జీవితాల్ని మార్చే శుభదినం. అసలు విషయం ఏమిటో చెప్పకుండా. ఆ రోజు మన ఫ్యాక్టరీకి 25 సంవత్సరాలు నిండి రోజమ్మా. అలాగా? అవును సీత. ఆ రోజున ఇన్ని సంవత్సరాలుగా నాతో సహకరించిన వాళ్ళందరినీ సన్మానిస్తాను. వాళ్ల రుణం తీర్చుకుంటాను. నా పుట్టినరోజులాగా పండగ చేసుకుంటాను. మీకే కాదండి, 25వ తేదీన మనందరికీ పండుగ రోజు అవుతుంది. తప్పకవుతుంది. ఇవాళ తారీఖు 25 గుర్తుందా? సాయంకాలం 5 గంటలకి మనం అనుకున్న ప్రకారం జరగకపోతే నీ శవం రైలు పట్టాల మీద, నీ జేబులో ఉత్తరం. జాగ్రత్త. కొంచెం డబ్బు కావాలి డాడీ. ఏమిటి నెల జీతం తీసుకోలేదా? అదేం కాదు డాడీ, అర్జెంటుగా 10,000 అవసరం వచ్చింది. అది ఏం కొత్త కాదు, ఏదైనా వ్యాపారం పెడుతున్నావు? అది కాదు, పాపం ఫ్రెండ్ డబ్బుకి ఇబ్బంది పడుతుంటాను. వాటితో తర్వాత ఆడుకుందరు గాని ముందు చెక్కులు సంతకం పెట్టండి. ఓపీ అడిగి అరక్షణం కాలేదు, అప్పుడే వాడు అవసరం నీకు తెలిసిందన్నమాట. ఓపీ సంగతి కాదండి, ఫ్యాక్టరీలో బోనస్లు అవి ఇవ్వాలి. అప్పుడే గుమ్మస్తా గారు 2-3 సార్లు ఫోన్ కూడా చేశారు. ఐఎమ్ వెరీ సారీ. చూసావా నీ బాలా త్రిపుర సుందరి? వాడినంత పొడుగ్గా పిలిపోతే నా మనవడు అనండి. అలాగే మోనవాడు ఏం చేశాడో తెలియట్లా. ఈ చెట్టు మీద సంతకం మర్చిపోవడానికి కారణం వీడే. మరి గోపి నీకు చెట్టుకు ఆడించరా చెప్పుకి. చెక్కు తీసుకెళ్లి గుమాస్తా గారికి ఇచ్చి నువ్వు కూడా అక్కడే ఉండి ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. బాబేడి డాడీ నేను అడిగిన డబ్బు. ఏం బాబు, డబ్బు కావాలన్నావా? వాళ్ళ పేడ కాస్త వదిలించుకుంటే అమ్మయ్యా వచ్చేసారా? ఇప్పుడు ఇంటికి కూడా ఫోన్ చేశాను. చెట్లు మీ చేతికి పంపిస్తామని చెప్పారు. తెచ్చారా? తెచ్చానండి. నేను మాత్రం వస్తా కానీ మీరు మిగతా పనులు. అమ్మమ్మ నీకెందుకన్నా శ్రమ? నాకు అలవాటేగా, నాకు ఇవ్వండి. అది కాదు గుమస్తా. అబ్బా మీరు ఇక్కడ ఉండి చూడవలసిన పనులు చాలా ఉన్నాయి, నాకు ఇవ్వండి, నేను మార్చుకొస్తాను. ఇవాళ మన ఫ్యాక్టరీ పుట్టినరోజు, అంటే నా పుట్టినరోజు లాంటిది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇంతమంది మిత్రులు, పనివాళ్లు కార్మికులు అనటం నాకు ఇష్టం లేదు, ఇంతమంది మిత్రులు నాతో చెయ్యి గలిపి ఈ ఫ్యాక్టరీతో పాటు నన్ను పెంచారు, తాము పెరిగారు. అందుచేత ఈ ఫ్యాక్టరీ సాధించిన ఘన విజయం నా ఒక్కడిది కాదు, మనందరిది. నేను సంపాదించుకున్న మీ అందరి ప్రేమాభిమానాలకు గుర్తుగా ఈ ఫ్యాక్టరీలో నేటి నుండి మీ అందరినీ భాగస్వాముల్ని చేస్తున్నా. ఇక నుంచి నేను మీరు అనే తారతమ్యం లేదు, అందరం ఒక్కటి. శ్రీ విశ్వనాథరావు గారికి, శ్రీ విశ్వనాథరావు గారికి. పని చేసిన వారికి, పని ఇచ్చిన వారికి చెరిగిపోని అనుబంధం ఏర్పడాలనే పరమార్థాన్ని ఇంత గొప్పగా నిరూపించిన మా అయ్య గారికి, మా వర్కర్లందరి తరఫున ఇచ్చే ఈ పేదకాన్ని ఈ రజతోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ
శ్రీమతి విశ్వనాథరావు గారు స్వయంగా రూపొందించిన విచిత్రమైన నృత్య నాటిక అభం శుభం తెలియని అమాయకురాలి ఆత్మకథ ఇది. అన్యాయాన్ని అన్యాయమని గుర్తించలేని ఒక పిచ్చి పిల్ల జీవితం ఇది. చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల, అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల, అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల. గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల, పాపం చేప పిల్ల. గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల, పాపం చేప పిల్ల. చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల, అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల.
పాపం ఆ చంద్రం చచ్చిపోయి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. వీడు బ్రతికుండే ఆత్మహత్య చేసుకుంటాడు. ఏంటి సీత, ఏంటి ఇలా వచ్చావు? బావగారు, గోపి ఎక్కడ? గోపి చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల, అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల. అభం శుభం తెలియని పిచ్చి పిల్ల, ఎర్రవేసిన పిల్లవాడు ఎవరనుకుందో, ఎగిరి వచ్చి పడ్డది అతని ఒడిలో, తుళ్ళి తుళ్ళి ఆడే చిలిపి చేప పిల్ల. తాళిలేలి తల్లాయే అమ్మ చెల్ల, నాన్నలేని పాపతో నవ్వేలో కల్లో ఎన్నాళ్ళు వేగేను చేప తల్లి. అభం శుభం తెలియని పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. ఏమిటి పని? ఏమండి, మీరు నిజంగా నన్ను వదిలిపెట్టిపోరు కదా? ఏమిటా మాటలు? పోనీ పోనీ కనీసం బాబునైనా మీ వాడని ఒప్పుకుంటే నేను సంతోషంగా చచ్చిపోతానండి. అవే కాదు సుందరం, నువ్వు నా దానివే నేను అందరి ఎదుట ఒప్పుకోవడానికే వచ్చాను. నువ్వు ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు. నువ్వు నా దాని సుందరి. నిజంగానా? అవును, నిజమే. ఒకనాడు రహస్యంగా గర్వంగా చేసిన సిగ్గుమాలిన పనికి ఈనాడు బాహాటంగా సవినయంగా క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఈ సుందరి నా భార్య. మీరు చూసిన నాటకం కాదు. ఈ నాటకంలో ఈ అమాయకురాలు నటించలేదు. నాలాంటి దుర్మార్గులున్న సమాజంలో ఒక అబల జీవితం ఎలా అన్యాయం అయిపోతుందో తన కథతో చాటి చెప్పింది. అవును డాడీ, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నేను మాయని మచ్చలాగా నిలబడ్డాను. చదువుల కోసం 10 మందిలోకి రావాల్సిన ఆడపిల్లలు, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు విచ్చలవిడిగా బ్రతికే నాలాంటి విలాస పురుషుల చేతుల్లో బలైపోతున్నారు.
ఇవాళ నేను చేసిన నేరాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదు. నన్ను క్షమించకండి డాడీ. నన్ను శిక్షించి కళ్ళు మూసుకుపోయిన అలాంటి అవకాశవాదులు కళ్ళు తెరిపించండి. నా జీవితం 10 మందికి కనువిప్పు కానివ్వండి. నన్ను తిట్టండి, కొట్టండి, వీలయ్యండి. మీరే శిక్ష విధించినా నేను చేసిన పాపాలకు సరిపోతే డాడీ. నన్ను శిక్షించండి డాడీ, శిక్షించండి. బాబు, జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నా. సుందరిని భార్యగా అంగీకరించావు. అంతకన్నా మాకు కావాల్సింది ఏమని చెప్పు. ఇన్నాళ్ళు ఆరదంటే ఆట వస్తువు అనుకున్నా. ఆ అహంకారంతోనే నిన్ను నోరారా అమ్మా అని పిలవలేకపోయాను. కానీ ప్రేమానురాగాల్ని కురిపించే అమృతమూర్తే ఆరదని నువ్వు రుజువు చేశావు. అమ్మా, నిన్ను తల్లిగా నా గుండెల్లో నిలుపుకోవాలంటే నాన్నకి చెప్పమ్మా. నన్ను కఠినాతి కఠినంగా శిక్షించమని నాన్నకి చెప్పమ్మా. అక్కర్లేదు బాబు. మనిషికి ఆత్మక్షోభ కన్నా పెద్ద శిక్ష లేదు. చేసిన తప్పును తెలుసుకున్న వ్యక్తిని ఎవ్వరూ శిక్షించనక్కర్లేదు. ఓ డాడీ, నేను చేసిన ఘోరాలు మీకు తెలియవు డాడీ. మనిషి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని తన మంచితనంతో మనుగడతో మార్చుకోగలిగిన సీత లాంటి ఇల్లాళ్ళు ఉన్నంత వరకు ఈ సమాజానికి ఏ నష్టమూ రాదు బాబు.